తెలంగాణ రాష్ట్రం సాధించిందే విద్యార్థి నిరుద్యోగుల విషయాన్ని, అది జగమైన సత్యము అందరికీ తెలుసు. కానీ రాష్ట్రం ఏర్పడినాక నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు మాట ఇచ్చింది. రాహుల్ గాంధీ మాట ఇచ్చాడు, ప్రియాంక గాంధీ మాట ఇచ్చింది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగులు ఇస్తామని చెప్పేసి ఆనాడు యువతతోటి నిరుద్యోగులతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరుద్యోగులను మోసం చేసింది. ఇది మోసపూరితమైన ప్రభుత్వం, ఇది దగాకోరు ప్రభుత్వం, ఇది కూల్చివేతల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్ముతలేము. ఎందుకోసం అంటే మమ్మల్ని మోసం చేసి ఇవాడికి 2 సంవత్సరాలు అయిపోతుంది, 3వ సంవత్సరాలకి ఎంటర్ అయినాము. ఇంకెన్ని రోజులు మేము పోరాటాలు చేయాలి? మా తల్లిదండ్రులు అక్కడ గ్రామాల్లో కూలినాలు వేసి మా నిరుద్యోగులకు డబ్బులు పంపిస్తే చదువుకుంటా ఉన్నారు. ఇంకా ఈ కష్టాలు మేము ఎన్ని రోజులు పడాలి? చాతగాని దత్తమ ప్రభుత్వం ఇది. ఎందుకోసం అంటే ఇవాళ మాట ఇచ్చి నిరుద్యోగులని వాడుకొని ఇవాళ కాలయాపన చేస్తా ఉంది ప్రభుత్వం. మొదటి ఏడాదిని 70,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్తారు కదా. లేదు, ఇదే అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష ఎమ్మెల్యే వాళ్ళకు మీరు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలన్నీ క్వశ్చన్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వము ఆధారాలతో సహా ఇచ్చింది. వీళ్ళు ఇప్పటి వరకు 16,970 పోస్టులు మాత్రమే ఫిల్అప్ చేసారు. అంతకన్నా మించి ఒక పోస్టులు ఇవ్వలేదు. ఇది దగాకోరు ప్రభుత్వం, ఇది అబద్ధాల ప్రభుత్వం. ఎందుకోసం అంటే వీళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది, గాలి మాటలు చెప్పినా నడుస్తుంది. కానీ ఒకసారి ఏమంటారంటే మీరు మీ రాజకీయ స్టంట్ ప్రసంగాలు ఆపండి, మీ రాజకీయ ఊహ ప్రసంగాలు ఆపండి. ఇది జంజుయుగం. ఈ జంజుయుగంలో యువత మొత్తం చాలా స్పష్టంగా మిమ్మల్ని గమనిస్తూ ఉంది. మీరు ఎన్ని ఉద్యోగాలు వేసారో మాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మీ గాలి మాటలు ఎవరు నమ్మరు ఇక్కడ. మీ రాజకీయ స్టంట్ ప్రసంగాలు ఎవరో నమ్మనికి మేము సిద్ధంగా లేము ఇక్కడ. వాళ్ళకే సమాధానం లేదు. ఒక మంత్రి 70,000 అంటాడు, ఒక మంత్రి 50 అంటాడు, ఇంకో ఆయన 1,00,000 అంటాడు. మంత్రి వారికే సమాచారం లేదు. ఏం చెప్తాం వాళ్ళకి? మనం అవగాహన లేని ప్రభుత్వం ఇది. ఈ నిరుద్యోగ భవిష్యత్తు గురించి, యువత గురించి ఒక అవగాహన లేని ప్రభుత్వం ఇది. మేమేం చెప్తున్నామంటే ఇప్పటికి మేము ఉద్యమాలు చేసేసి ఓపిక నశించిపోయింది. మా ఓపికని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చూస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మేము జూలై 31 లోపు 2 లక్షల ఉద్యోగాలు మీరైతే మాట ఇచ్చిరో 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ చేయండి, జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. లేకపోతే ఆగస్టు 6వ తారీఖు నాడు ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇదే గన్ పార్క్ దగ్గర నిరుద్యోగులతోటి నిరుద్యోగ మార్చు నిర్వహించబోతున్నాము. తాడో పేడో ఈ ప్రభుత్వంతో చేర్చుకోబోతున్నాము. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మొత్తం ఇలా అగ్రహావిషతో ఉన్నారు. అందరూ ఇక్కడ వచ్చి మార్చు నిర్వహించి మీరు తడాక చూపించామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. ఎంతమంది 100 మంది 1,00,000 మంది అనుకుంటాం. మినిమం 1,00,000 మంది నిర్వహిస్తాం. ఎందుకోసం అంటే ఇది ఏ రాజకీయ పార్టీ కోసమో ఏ స్వార్థం కోసం నిర్వహిస్తలేం. మా భవిష్యత్తు కోసం మేము నిర్వహించుకుంటున్నాం. ఇప్పటివరకు ఎవరికోసం చేసినా ఇప్పుడు మేము చేయం. మా భవిష్యత్తు కోసము ఎవరికైతే ఉద్యోగం కావాలో, ఎవరైతే నిరుద్యోగం ఉన్నారో అందరూ కూడా నిరుద్యోగం మార్చు ఆగస్టు 6వ తారీఖు నాడు ఇక్కడ వచ్చి మన సత్తా చాటని చెప్పించండి. ఇలా నిరుద్యోగులు అందరికీ ఇక్కడ నుంచి పిలిపిస్తా ఉన్నాను. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చిన వెంబడి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మళ్ళీ మీరు ఉద్యోగాలు వేయకుండా ఒకరు 70,000 అని, ఒకరు 80,000 అని, ఒకరు 1,00,000 ఉద్యోగాలని మీరు అబద్ధాలు చెప్పకండి అయ్యా. మీరు అబద్ధాలు చెప్తే ఇలా నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ పొద్దు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు అబద్ధాలు చెప్పి మీరు మా ఉద్యమాన్ని మీరు నిప్పు కార్చకండి అయ్యా. ముఖ్యంగా ఇప్పుడు గత వారం రోజుల నుండి వేటి న్యూస్లో వైరల్ అవుతుందన్న 5,000 కానిస్టేబుల్ పోస్టులు వేస్తామని. మీరు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు 20 లక్షల జనాభాకు 5,000 పోస్టులు మీరు వేసి ఎవరి ముక్కులో పెట్టాలా అనుకుంటున్నారని నేను ఈ తెలంగాణ గన్ పార్క్ సాక్షిగా నేను సభాముఖంగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా, జియో నెంబర్ పార్ట్ 6 వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఎంత నష్టపోయారో మీకు తెలుసు. గత ప్రభుత్వం తెచ్చిన జియో నెంబర్ పార్ట్ 6ను మా ప్రభుత్వం వచ్చిన వెంబడి మీరు రద్దు చేస్తామని చెప్పారు. మీరు దానికి సాక్ష్యాలు కూడా మీడియా వాళ్ళకి తెలుసు. దాని మ్యాటర్ గురించి విధి విధానాలు ఓకే, రిజల్ట్ ఇచ్చిండ్రు, అయిపోయింది. జియో నెంబర్ పార్ట్ 6 రద్దు చేయడానికి రాలేదు. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు అన్న జియో నెంబర్ పార్ట్ 6ను రద్దు చేయండి. రెండోటి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 32 నుంచి 36 సంవత్సరాలు పెంచండి. గత ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్ 32 నుంచి 34 సంవత్సరాలు చేస్తే మీరేంటయ్యా దాన్ని రివైజ్ తీసుకేసారు. 32 నుంచి 32 చేస్తారా? ఇట్లా ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది? అసలు మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు?
సీఎం సలహాదారులు మీరు సీఎం రేవంత్ రెడ్డికి ఏ విధమైన సలహాలు ఇస్తున్నారు? వాళ్ళు సలహాలు ఇస్తున్నారా లేకపోతే మీరు సొంత డిసిషన్ తీసుకుంటున్నారా? ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ వద్దా అన్న ఒకటి చెప్పండి, 20 లక్షల అప్లికేషన్ కు 5,000 నోటిఫికేషన్ మీరు ఏ విధంగా ఇస్తారు చెప్పండి? అంటే 1000కి ఒక్క పోస్టుకు 10,000 మంది పోటీయా? ఇప్పుడు పోస్టులు లేవు, అన్నికి లేదు కదా. డీజీపీ గారు ఒకసారి 19,000 నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మీరు 19,000 కానిస్టేబుల్ పోస్టులు ఉంటే 5,000 కానిస్టేబుల్ పోస్టులు వేసి ఎవరిని మూతి దుడుస్తారు? అవి 5,000 పోస్టులు తీసుకొని ఏం చేయాలి? మేము ఎత్తి కొట్టుకోవాలనా? కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయ్యా, మా సైడ్ ఎవరు ఏ రాజకీయ శక్తులు లేవు, మా సైడ్ ఎవరు ఏ యూనియన్లు లేరు, ఏ ప్రతిపక్ష పార్టీలు లేవు. మేము జెన్యున్ గా ఇక్కడ ఏమంటే అసెంబ్లీ సాక్షిగా గన్ పార్క్ దగ్గర మేము మాట్లాడుతున్నాము. మాకు మా ప్రతిపక్షాల సపోర్ట్ వద్దు, మాకు ఏ రాజకీయాల సపోర్ట్ వద్దు, మేము జెన్యున్ గా ఒక్కడే కొట్లాడుతున్నాం. మీరు ప్రభుత్వం ఏర్పడిన ఎంబడి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కదా అయ్యా. ఏది 2 లక్షల ఉద్యోగాలు ఏది? కనీసం మీరు 50,000 కూడా పూర్తి చేయలేరు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసే టైం అయిపోయింది. నేను సవాల్ విసురుతున్నాను. నువ్వు ఒక మామనాడు డిస్ట్రిక్ట్ కదా, నేను పాలమూరు బిడ్డగా సవాల్ విసురుతున్నా. ఈ సవాల్ మీరు స్వీకరించి సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వారు. ఆ సవాల్ ఏంటంటే 3 ప్రధాన డిమాండ్ అవుతున్నా. ఒకటి, 5,000 పోస్టులు వద్దు, వెంటనే 19,000 పోస్టులు రిలీజ్ చేయాలి. రెండో డిమాండ్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ను 32 నుంచి 36 సంవత్సరాలు పెంచాలి. మూడో డిమాండ్ ఏంటంటే మీరు గత ప్రభుత్వం తెచ్చిన జీవోను మీరు వచ్చి రద్దు చేస్తామని చెప్పి ఇంటింటి తిరిగి ఓట్లు వేయించండి, మన ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, వచ్చిన తర్వాత జీవో నెంబర్ పార్టీ రద్దు చేస్తామని చెప్పి ఈరోజు తీరా చూస్తే మీరు మంత్రి పదవులు అనుభవించుకుంటా, ఏసీ కార్లో తిరుగుకుంటా, మంచి పదవులు అనుభవించుకుంటా, ఏసీ కార్లో తిరుగుకుంటా మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు. మా సపోర్ట్ వల్ల మీరు మంచి ఉద్యోగాలు చేరారు అంటే మమ్మల్ని ఏమో రోడ్ల మీద తిప్పుతారా? ఇదే నా ప్రజాప్రభుత్వం అని అడుగుతున్నాను. కాబట్టి మళ్ళొక డిమాండ్ ఏంటంటే ఈ రోజు నైట్ వరకు చూస్తామన్నా, మాకు టైం లేదు, ఏమిటి ఆగస్టు లేదు, సెప్టెంబర్ లేదు. ఎందుకంటే మీరు వచ్చి మొన్న రాలే, మీరు వచ్చి ప్రభుత్వం వచ్చి ఏదో 1 year కాలేదు, దాదాపు ఇప్పుడు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. మీరు వచ్చి ఏం చేశారు చెప్పండి? ఏ రంగాన్ని అభివృద్ధి చేశారు చెప్పండి? ఒక నిరుద్యోగుల అటర్ ఫ్లాప్ అయింది. 2 లక్షల ఉద్యోగాలు చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీరా చూస్తే 10,000 ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళేమో అబద్ధాలు. ఒక ఎమ్మెల్యేనేమో 70,000 అంటాడు, ఒక ఎమ్మెల్యేనేమో 80,000 అంటాడు, సీఎం ఏమో 90,000 అంటాడు. వచ్చి తలకాయలు లెక్క పెట్టుకోవాలంటారు. ఏంది ఇది? ఏమో అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గుందా అని అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డికి. అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. నువ్వు 90,000 ఉద్యోగాలు ఇచ్చినట్లుంటే, లేదు 50,000 ఉద్యోగాలు ఇచ్చినట్లుంటే 60,000 ఉద్యోగాలు అందరూ మాట్లాడారు కదా. మాట్లాడిన వాళ్ళు అందరూ ఇదే గల్పాడు సాక్షిగా మీరు రేపు పెట్టుకుంటారా పెట్టుకోండి, సభ ఎల్లుండి పెట్టుకుంటారా ఎల్లుండి పెట్టుకోండి. మేము దిల్సినార్లో ఉన్న స్టూడెంట్స్, అసెంబ్లీలో స్టూడెంట్ వచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, మీరు 10,000కి మించి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని మేము మా తరపుకి వెళ్ళి తోలుకొస్తాం. మీరు కూడా మీ తరపుకి వెళ్ళి ఎవరుంటే వాళ్ళని తోలుకరండి. మీరు 15,000 కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇస్తే మేము దిల్సినార్లో ఉన్న పిల్లం కానీ, అసెంబ్లీలో పిల్లం కానీ 10,000కి మించి మీరు ఒక్క ఉద్యోగం ఇస్తే మేము బ్యాగులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం మా కొత్త ఉద్యోగాలు. నేను సవాల్ ఇస్తున్నా, దీనికి మీకు సిద్ధమని అడుగుతున్నా. కాబట్టి ఆగస్టు టైం లేదని మాకు టైం లేదు, వీళ్ళు వచ్చి 2 సంవత్సరాల పైన అవుతుంది. కాబట్టి విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గన్ పార్క్ దగ్గర ఒక శాంతియుత దీక్ష నిర్వహిస్తున్నాము. మాకు ఈరోజు తక్షణమే ఈరోజు నైట్ వరకు మీరు 20,000 పైన పైసలకు పోస్టులు రిలీజ్ చేస్తారని ప్రకటన రాకపోతే, ఏజ్ రిలాక్సేషన్ 36 సంవత్సరాలు పెంచకపోతే, జియో నెంబర్ పార్ట్ 6ని రద్దు చేయకపోతే, ఈరోజు ఈ ప్రధాన డిమాండ్లను నెరవేర్చామని మాకు ప్రకటన రాకపోతే, ఒక వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కానీ అసెంబ్లీ కానీ 20 లక్షల మందితో ముట్టడిస్తామని సభాముఖ్యంగా నేను సవాల్ ఇస్తున్నాను.